హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు మనం చెన్నై నుండి బిట్రగుంట మధ్య నడుస్తున్న మెమో ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈడేంది ప్యాసింజర్ అంటున్నాడు మళ్ళీ ఎక్స్ప్రెస్ అంటున్నాడు అని అనుకుంటున్నారా? నేనేం చేసేదండి, ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్స్ అయితే లేవు కదా, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మాత్రం నడుస్తున్నాయి. అది మందల. అయితే మనం ఇప్పుడు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఈ ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17238 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ టు బిట్రగుంట మధ్య అయితే ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్ వీక్లో మండే టు ఫ్రైడే మధ్యలో మాత్రమే అయితే ట్రావెల్ చేస్తుంది. సండే అండ్ సాటర్డే మటుకు రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ చెన్నైలో ఈవినింగ్ 4:30కి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో 10 నుండి 15 ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అయితే ఈ ట్రైన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను ఈ ట్రైన్ కోసం స్టేషన్లో 15 నిమిషాలు అయితే సెర్చ్ చేశాను. మీరు కూడా ఒక 40 మినిట్స్ ముందే వచ్చి అయితే ఏ ప్లాట్ఫామ్ మీద ఉందైతే తెలుసుకోండి. మోస్ట్లీ ఈ ట్రైన్లో నెల్లూరు వరకు వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మన ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి అయితే వెళ్తూ ఉందన్నమాట. ఈ ట్రైన్లో చైర్ కార్ రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కూడా ఉందన్నమాట. ఈ ట్రైన్ ఐసీఎఫ్ కోచెస్తో అయితే రన్ అవుతుంది. మొత్తం 8 కోచెస్ అయితే ఉంటాయి. 2 రిజర్వేషన్ కోచెస్ అండ్ 6 అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ ట్రైన్ మొత్తం 10 స్టేషన్లు అయితే ఆగుతుంది. అవి వచ్చి పొన్నేరి, గుమ్మడిపుండి, తడ, సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు జంక్షన్, వెంకటాచలం జంక్షన్, వేదాయపాలెం, నెల్లూరు అండ్ పడుగుపాడు. తర్వాత బిట్రగుంట స్టేషన్తో ఈ ట్రైన్ అయితే ఆగిపోతుంది. ఈ ట్రైన్ అయితే శ్రీ వెంకయ్య నాయుడు గారు అయితే స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 21, 2019 ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ అయితే జరిగిందనమాట. ఇక ఈ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 4:30కి చెన్నై సెంట్రల్లో స్టార్ట్ అయ్యి నైట్ 9కి బిట్రగుంట స్టేషన్కి అయితే చేరుకుంటుంది అనమాట. అసలు బిట్రగుంట స్టేషన్ గురించి ఇప్పుడున్న జనరేషన్కి అయితే పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 80s అండ్ 90sలో బిట్రగుంట రైల్వే స్టేషన్ కళ వేరే లెవెల్లో ఉండేది. నేను చిన్నప్పుడు బిట్రగుంట స్టేషన్ రాగానే డీజిల్ ఇంజిన్స్ ఎన్ని ఉన్నాయి అని లెక్క పెట్టేవాడిని అనమాట. ఇప్పుడు మీకు ఎట్లా కనిపిస్తున్నాయి ఇంజిన్స్, అలాగా అప్పుడు బిట్రగుంట మొత్తం డీజిల్ ఇంజిన్స్ ఎక్కువగా ఉండేవి. చాలా బాగుండేది అప్పుడు బిట్రగుంట రైల్వే స్టేషను. ఇక మన ట్రైన్ అయితే మెయిన్ ట్రాక్లోకి అయితే వచ్చేసింది అనమాట. ఏదో ట్రైన్ అయితే చెన్నై సెంట్రల్ ప్లాట్ఫామ్ మీదకైతే తీసుకెళ్తున్నారనమాట. మరి ట్రైన్ నెంబర్ అవేం కనిపించలేదు, ఖాళీగా ఉంది ట్రైన్ అయితే. ఇప్పుడే మన ట్రైన్ అయితే ఫస్ట్ స్టేషన్ అయిన పొన్నేరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడే మనమైతే 34 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ఈ ట్రైన్లో. వెల్కమ్ టు పొన్నేరి రైల్వే స్టేషన్. మన ట్రైన్ అయితే పొన్నేరి రైల్వే స్టేషన్ నుండి అయితే బయలుదేరేసింది అనమాట. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూస్తున్నారు, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇక్కడైతే ట్రైన్ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. మైసూర్ నుండి దర్భంగా వెళ్తున్న బాగుమతి ఎక్స్ప్రెస్ అయితే గూడ్స్ ట్రైన్ అయితే ఢీకొట్టింది. అందువల్ల ఇక్కడ యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఇప్పుడే మన ట్రైన్ అయితే సెకండ్ స్టేషన్ అయిన గుమ్మిడిపుండికి అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఇప్పటి వరకు మనం 47 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఆగుందనమాట. ఈడైతే 2 ట్రైన్స్కి అయితే క్రాసింగ్ ఇచ్చారు. స్టేషన్ మధ్య గ్యాప్లో అయితే ట్రైన్ స్పీడ్ మటుకు వేరే లెవెల్లో ఉంది. ఏమాత్రం తగ్గడం లేదు. అలా మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. మీరే చూస్తున్నారు కదా, ఆ మాత్రం స్పీడ్లో పోతుంది. మన ట్రైన్ అయితే తడా స్టేషన్కి అయితే రీచ్ అయ్యి మళ్ళీ బయలుదేరి కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పటి వరకు అయితే మనం 70 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇప్పుడే మన ట్రైన్ అయితే సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది. మన జర్నీ ఇప్పటి వరకు 82 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది మందల. మనమైతే నాయుడుపేటకి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు గూడూరు జంక్షన్. ఇప్పుడే మనం గూడూరు జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇప్పటి వరకు మన జర్నీ వచ్చి 137 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎదురుగా కనిపిస్తున్న ప్లాట్ఫామ్ మీద అయితే పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడే బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మన ట్రైన్ అయితే గూడూరు చేరుకున్న తర్వాత ఇక్కడైతే మన ట్రైన్కి అయితే వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడే మన ట్రైన్ అయితే వెంకటాచలం జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంది. ఇక్కడ జంక్షన్ ఎందుకు వచ్చిందంటే కృష్ణపట్నం పోర్ట్ నుంచి ట్రైన్స్ వచ్చేవి రాపూర్ మీదుగా వయా కడపకి వెళ్ళి చేరిపోతాయి అన్నమాట. సో అందువల్ల వెంకటాచలం వచ్చేసి జంక్షన్ అయిపోయింది. ఇప్పుడే మన ట్రైన్ అయితే వేదాయపాలెం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం 168 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాము. ఇప్పుడే మన ట్రైన్ అయితే నెల్లూరుకి అయితే రీచ్ అయిపోయింది. నేనైతే నెల్లూరు వరకే ట్రావెల్ చేస్తున్నాను. మేము ఉండేది నెల్లూరే కాబట్టి ఇంక నెల్లూరులోనే దిగిపోయాను అన్నమాట.
ఓవరాల్గా జర్నీ అయితే సూపర్, చాలా బాగా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు, ఏమాత్రం తగ్గలేదు అసలు. నెల్లూరు జిల్లా వాసులకి ఈ ట్రైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం కోసం వచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణం చేసే పేషెంట్స్కి మరియు వాణిజ్యపరంగా అదే వ్యాపారాలకు చెన్నై నుండి తిరుగు ప్రయాణంలో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట ఈ ట్రైన్. ఓవరాల్గా అయితే జర్నీ అయితే సూపర్ ఉంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. బాయ్.